బౌల్తా పడ్డ ముంబై, కోల్కతా చేతిలో తప్పని పరాభవం. 24 పరుగుల తేడాతో పాండ్యసేన ఓటమి. ముంబై జట్టు మరోసారి బౌల్తా కొట్టింది. 24 పరుగుల తేడాతో కోల్కతా చేతిలో ఓటమి పాలైంది. తక్కువ టార్గెట్ కూడా అందుకోలేక తడబడింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా వదిలేసుకున్నట్లయింది. మరోవైపు కేకేఆర్ జట్టు 7వ విజయం నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలకడగా ఉంది. మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. కోల్కతా బ్యాటర్లు వెంకటేష్ అయ్యర్ 70 పరుగులు, మనీష్ పాండే 42 పరుగులు మినహా మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్లు బుమ్రా, తుషారా 3 వికెట్లు తీయగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు. పీయూష్ చావ్లా 1 వికెట్తో సరిపెట్టుకున్నాడు. తక్కువ టార్గెట్తో బరిలెదిగిన ముంబై జట్టుకు మిచెల్ స్టార్క్ షాక్ ఇచ్చాడు. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన నమర్దీన్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తికి చిక్కాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. సునీల్ నారాయణ్ బౌలింగ్లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఈ మ్యాచ్లో చేతులెత్తేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో ముంబై జట్టు కేవలం 61 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఆ తర్వాత వచ్చిన నెహాల్ వధేరా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా నిరాశపరిచారు. సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ముంబై జట్టు 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ కాస్త ప్రతిఘటించారు. ముంబై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో సూర్యకు ఇది 24వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. జోరు మీదున్న సూర్యకు ఆండ్రూ రసెల్ బ్రేక్ వేశాడు. 56 పరుగుల వద్ద సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. అక్కడితో ముంబై జట్టు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఈ సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుగాంచిన మిచెల్ స్టార్క్ ఇన్నింగ్స్ చివరిలో వీరవిహారం చేశాడు. చివరి 3 వికెట్లను పడగొట్టి తన తడాఖా చూపించాడు. దీంతో ముంబై జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే 145 పరుగులకే ఆలౌట్ అయింది. 24 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓటమి పాలైంది. 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వెంకటేష్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.